అన్నదమ్ములాగా నెలకొంటున్న మనలో వీళ్ళతో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడున్న ప్రజా సమస్యల మీద ఏ చిన్న కార్యక్రమమైనా మీ అందరూ కూడా స్పందించి ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా బీజేపీ నెలకొండ కమిటీని అనేక సందర్భాలుగా పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న బీజేపీకి మద్దతు ప్రకటించడం కాకుండా అనేక సందర్భాల్లో పత్రికల్లో రాసి ఖమ్మం జిల్లాలో బీజేపీ జిల్లా నాయకత్వం కూడా ఒకనొకలో నేలకొండపల్లిలో ఏం జరుగుతుందనే ఒక వాతావరణాన్ని సృష్టించిన మీ అందరికీ కూడా బీజేపీ నేలకొండపల్లి మన గురించి ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో జరగబోయే అనేక సమస్యల మీద మేము భారతీయ జనతా పార్టీ గతంలో నాకు గుర్తుండేది ఎప్పుడో పురాతనంలో కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజల సమస్యల మీద పనిచేసేవాళ్ళు. వాడు ఇలాంటి ప్రజల సమస్యల మీద పనిచేయకుండా అధికార పార్టీకి వంత కొట్టుకుంటూ ఈనాడు పబ్బం గడుపుకుని పడుతుంది. ఇలాంటి అదే స్థానంలో బీజేపీ నేలకొండపల్లి మండలంలో అనేక సమస్యల మీద మేము కృషి చేస్తున్నాం. మండలంలో ఈనాడు రైతుల సమస్యలే కాకుండా ఇళ్ళ స్థలాలు రేషన్ కార్డు ఇవ్వాలని అనేక సమస్యల్ని అనేక డిపార్ట్మెంట్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, ఈ జిల్లా మన నియోజకవర్గ మంత్రుల దృష్టికి, జిల్లా మంత్రుల దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అందరూ కృషి, ఎందుకంటే నేలకొండపల్లిలో నాకు మీడియా మిత్రులందరూ అన్నదమ్ములాగా అందరూ కూడా అందరూ కృషి ఏంటంటే మన మిత్రుడు మనకు అనుకూలంగా ఉన్న సుధాకరు అనేక ప్రజా సమస్యల మీద పనిచేస్తున్న సుధాకర్ లాంటి నాయకుడిని ప్రజల్లో తీసుకుపోయి రాజకీయ పార్టీలు చర్చ, మిగతా పార్టీలు కూడా ఒక కరెంట్ షాక్ లాగా నన్ను చూస్తే ఒక రకంగా రోజు నిరంతరం పత్రికలు ఉంటుందంటే చిన్న పత్రికలు కానీ పెద్ద పత్రికలు కానీ మీ అందరూ కూడా చూసి మీ అందరూ కూడా రోజు అని మొన్న అప్పలంశపురంలో ఒక తెలిసిన మిత్రుడు ఒక కాలు గబడంతో పోతే నన్ను వేరే మీ మిత్రుడు పరిచయం చేయకపోతే సుధాకర్ పొద్దున్న 5 గంటలకు 4 గంటలకు ఏదో ఒక సమస్య మీద వాట్సాప్లో ఫేస్బుక్లో కనబడతారు. ఇట్లాంటి అతను వేరే పార్టీ అతను నాకు చెప్పిన విషయం ఏంటంటే చిన్న చిన్న పనులే ఒకనాడు పెద్ద పనిగా వస్తాయి. ఎప్పుడు కూడా పెద్ద పనుల కన్నా ముందు చిన్న చిన్న పనులనే చిన్న ఏదైతే ఉన్న అంశాన్ని ఎత్తుకొని అవి ప్రజల దేశపోయినాడు ఖచ్చితంగా పెద్ద అంశాలకి దారిస్తుంది. అందరూ కూడా చిన్న అంశాలు ఏదో చిన్న కార్యక్రమం చేసి తెల్లారి నా గురించి పత్రికల్లో రాయటం గొప్పతనం. 100 కోట్ల ఆస్తి ఉండటం కన్నా మా బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు నాకు ఇచ్చిన పదవి నాకు తెలిసి ఇంత గొప్ప పదవి నాకు ఇచ్చారు. ఈ పార్టీ నాకు ఇచ్చిన ఈ పదవి ఏదైతుందో మీడియా నేను సందర్భాల్లో కొంతమంది మిత్రులు నేను అప్పుడు మండల ప్రధాన కార్యదర్శి ఉండేవాడిని, నేను మండల అధ్యక్షుడు అనేక మంది కోరుకున్నారు. ఆ కోరుకోవడంలో నేను మండల అధ్యక్షుడు కాదని మా పార్టీ సహకారం, ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళు కూడా సహకారం ఉన్న వాళ్ళకి అందరి సహకారం భవిష్యత్తులో ఎప్పుడు కూడా మా అన్నదమ్ములాగా నేను ఎల్లవేళ అందరం కలిసి పనిచేస్తాం. చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి. మానవ సమాజంలో మానవుడు పుట్టిన కాంచి రకరకాల మార్పులు చెందుతుంటాయి. రకరకాల నివారణలు ఉన్నా కూడా మనం కలిసి పనిచేసే సందర్భంలో ఒక అణగారిన వర్గాలైనా కింద కులాలైనా ఇలాంటి భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశం వచ్చింది. ఇలాంటి అనేక రాజకీయ పార్టీలు పెద్ద కులాలే రాజ్యాధికారంలో ఉంటాయి కాబట్టి చిన్న కులాలైనా మంచి అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ఏదో ఈ మండలంలో ఉన్న అనేక మంది ప్రజలు నాకు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. అందరూ కూడా ఆ కార్యక్రమాలు ముందు తీసుకుపోయి నేలకొండపల్లిలో జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గతం కన్నా చాలా మంది అనిపించే పద్ధతులు ఉండాలి. నేలకొండపల్లిలో మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 8 వార్డు గెలిపించి 1800 ఓట్లు ఆశ్చర్యం నేలకొండపల్లి ఖమ్మం జిల్లా పార్టీ ఆశ్చర్యపోయింది. నేలకొండపల్లిలో ఈనాడు 127 ఓట్లు నేలకొండపల్లి మధ్య పంచాయతీలు వచ్చినాయి. నేను 45 పంచాయతీలు పోటీ 24 వార్డు పోటీ చెప్తే 8 వార్డు గెలిచిన, 1 వార్డు ఏకగ్రీవంగా 7 వార్డు గెలిచిన మండలంలో ఖమ్మం జిల్లాలో ఆదర్శంగా నేలకొండపల్లి అందరూ కూడా చూసి అందరూ కూడా అన్నికి మనంతా దగ్గర ఈ సామాజిక వర్గాలలో అణగారిన వర్గాలలో ఉన్న వాటికి మన బాధలు సాధలు తెలుసుగా వాటికి సుధాకర్ని మీ తమ్ముడుగా మీ అందరూ కూడా ముందుకు పోవాలని ప్రయత్నంలో మీ అందరూ సహకారం కోరుకుంటున్నాను.